హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డింపుల్ మోని. ఇంట్లోనే ఎంతో ఈజీగా క్రిస్పీగా చేసుకునే క్యాబేజీ పకోడీ. ఇది మీరు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. బయట చాలా ఆయిల్స్ వేసి చేస్తారు కదండి. మన ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో నేనైతే చెప్తాను, చూడండి. ఒక క్యాబేజీని తీసుకొని మధ్యలోకి అయితే కట్ చేసుకోండి. ఇంకా మీరు నలుగురు ఉన్నారనుకుంటే ఒక ఫుల్ క్యాబేజీని అయితే తీసుకోండి. లేదు ఇద్దరే ఉన్నాము అనుకుంటే హాఫ్ అయితే సరిపోతుంది. ఇంకా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. మరీ చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజ్ ముక్కలను అయితే చేసుకోండి. దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయండి. ఒక స్పూన్ పసుపు వేసుకోండి. ఇంకా టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. ఇంకా 2 స్పూన్ల కారం అయితే వేసుకోండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళైతే 3 స్పూన్లు దాకా వేసుకోవచ్చు. తర్వాత ఒక కప్పు నిండా శనగపిండి అయితే వేసుకోండి. మీరైతే ఏ కప్పుతో శనగపిండి వేసుకుంటున్నారో ఆ కప్పుతో హాఫ్ కప్పు బియ్యం పిండి అయితే వేసుకోండి. తర్వాత ఒక 2-3 స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే యూస్ చేసుకోండి. మైదా పిండి అస్సలు వేయద్దు, గుర్తుపెట్టుకోండి. అది హెల్త్కి అస్సలు మంచిది కాదు. తర్వాత ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోండి. ఇంకా ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగా పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోండి. గుర్తుపెట్టుకోండి, ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇది కలిపేసుకోవాలి. ఇంకా ఇందులోకి ఒక చుక్క వాటర్ కూడా వేయొద్దు అనమాట. ఆ క్యాబేజీలో ఉన్న వాటరే మనకైతే సరిపోతుంది. చూడండి, ఇలా బాగా కలిపిన తర్వాత ఇలా మెత్తగా అయితే అవుతుంది. ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ని హై ఫ్లేమ్లోనే పెట్టి ఈ పకోడీని అయితే వేయాలి. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ బాగా పీల్చేస్తుంది. సో ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒకవైపు నుంచి మరోవైపు తిప్పుకుంటూ బాగా కాల్చుకోండి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ అయితే మారుతాయి అన్నమాట. నేను ఇందులోకి ఫుడ్ కలర్ కూడా వేయలేదు. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే అది మన హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను వేయలేదు. ఇంకా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని టిష్యూ పేపర్ ఉన్న సర్వింగ్ ప్లేట్లోకి ఈ క్యాబేజీ పకోడీని తీసుకోవడమే. అంతే, ఎంతో ఈజీగా క్రిస్పీగా మన ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ క్యాబేజ్ పకోడీ. మీరు సెకండ్ టైం ఈ క్యాబేజీ పకోడీని వేసేటప్పుడు కొద్దిగా వాటర్ అయితే వస్తుంది కదా క్యాబేజీ దాంట్లోకి. మీరు అప్పుడు కొద్దిగా శనగపిండిని కొద్దిగా బియ్యం పిండిని అయితే కలుపుకోండి. అంతే, ఎంతో ఈజీగా అయితే ఈ రెసిపీని మనం ట్రై చేయొచ్చు. మీరు ఫస్ట్ టైం నా పేజీని చూస్తున్నట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.